అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు, నాశనం చేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు. హిందూ మతంలో ప్రకృతిలోని చెట్లను, పుట్లను, కొండలను, గుట్టలను, నదులను పూజించే సంస్కారం ఉన్నదని మనకు మనమే ఘనంగా చెప్పుకుంటాం. ప్రతి 12 సంవత్సరాలకు పుష్కరాల పేరుతో, కుంభమేళాల పేరుతో పవిత్ర స్నానాలు చేస్తుంటాం. ఈ నదులు, నదీ జలాలు పవిత్రంగా, పరిశుభ్రంగా ఉన్నంత కాలం ఆ నదుల్లో స్నానం చేస్తే పుణ్యము, పురుషార్థము వస్తుంది. కానీ కాలుష్య సాగరాలుగా మారిన నదుల్లో స్నానం చేస్తే వచ్చేవి రోగాలే కానీ పుణ్యం కాదు. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు జీవనాడిగా ఉన్న కృష్ణానదిలో కాలుష్యం అపారంగా జరుగుతున్నట్లు తేలింది. ఈ సర్వేను కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో వరంగల్ నిట్, సూరత్కల్లోని నిట్ సంయుక్తంగా నిర్వహించాయి. పట్టణాలు, నగరాల నుంచి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కృష్ణానదిలో కలిపేస్తున్నారు. ఇది చాలా విచ్చలవిడిగా జరిగిపోతోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర నుంచి 1400 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణపట్నం వరకు వచ్చి కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. కృష్ణానదీ జలాలలోని కాలుష్య వ్యర్థ పదార్థాలను దాదాపు 427 పరిశ్రమలు వదులుతున్నాయి. ఇందులో ప్రధానంగా రసాయన, మెటలర్జీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. కెమికల్స్, మెటలర్జీ పరిశ్రమల ద్వారా కృష్ణానదిలో చేరుతున్న కాలుష్యంలో 3వ వంతు ఈ పరిశ్రమ నుంచే వస్తున్నది. టెక్స్టైల్, మైనింగ్, చక్కెర మిల్లులు కూడా కాలుష్యానికి కారణాలే. మహారాష్ట్రలోని బాయ్, సంగ్లీ పట్టణం, సంబల్పూర్, పంధర్పూర్ ఘాట్ వద్ద పట్టణ వ్యర్థాలు, మురుగునీరు, ఆటోమొబైల్ ఉద్గారాలు కాలుష్యం కల్పిస్తున్నాయి. పశువులు, మనుషులు స్నానాలు, దేవతలకు, దేవుళ్లకు అర్పించే కానుకలు కూడా నదీ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు, మంత్రాలయం నుంచి పట్టణ వ్యర్థాలు, మోటారు లాంచీల నుంచి డీజిల్ లీక్ కావటం, యాత్రికుల వల్ల నదీ కాలుష్యం జరుగుతున్నట్లు నిట్ విద్యా సంస్థల అధ్యయనం తేల్చింది. కర్ణాటకలో కాహోల్, బాగల్కోట్ పట్టణాల వ్యర్థాలు, మురుగునీరు, పశువులను కడగటం వల్ల కూడా కృష్ణా జలాలు కలుషితం అవుతున్నాయి. కర్నూలులో పేపర్ ఉత్పత్తి చేసే యూనిట్ తాను నదిలో విడుదల చేసే వ్యర్థాలను శుద్ధి చేస్తున్నది. ప్రతిరోజు 35,000 నుంచి 40,000 ఘనపు మీటర్ల వ్యర్థాలను నదిలోకి వదులుతున్నారు. ఈ వ్యర్థాలను ఎంత సమర్థంగా శుద్ధి చేస్తున్నారో మనకు తెలియదు. నీటి నాణ్యతను అధ్యయనం చేసే సంస్థలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణానదీ జలాల అధ్యయనంపై తుది నివేదిక ఇవ్వడానికి కనీసం 3 సంవత్సరాలు పట్టవచ్చు. నీటి నాణ్యత పెంచేందుకు చేసే సిఫార్సుల అమలుకు మరికొంత సమయం పట్టి తీరుతుంది. నమోమి గంగా పథకంల మాదిరిగా కృష్ణానదీ జలాల శుద్ధికి భారీగా నిధులు కేటాయిస్తారా అంటే సందేహమే. వారణాసి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గము, అలాగే గంగానది ఏదో భారతీయ సంస్కృతిలో భాగంగా మన అందరం పవిత్రంగా భావిస్తాం కదా, దాన్ని కొంతమేర శుద్ధి చేయగలిగినారు. అది చాలా సంతోషించదగిన పరిణామమే. అయితే అటువంటి కృషి నది కృష్ణా జలాలను శుద్ధి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే, కాలుష్య కారకాలను అదుపు చేస్తే, శుద్ధి చేసిన జలాలు, మురుగునీటి జలాలను మాత్రమే నదిలోకి వదిలితే 4 రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషిస్తారు.